హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు దీపావళి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. మా విలేజ్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీతో షేర్ చేసుకుంటాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా అరుగులన్నీ కడిగి ముగ్గులతో అలంకరించుకుంటున్నాం. పెరట్లో ఉన్న పువ్వులతోనే ఈరోజు డెకరేషన్ అయితే చేస్తున్నాం అండి. పెరట్లో ఉన్న పువ్వులన్నీ కోసుకొని, తమలపాకులు కూడా పెరట్లో ఉన్నవే చాలా పెద్దగా ఉన్నాయి కదండి. తమలపాకులు కూడా బాగా వచ్చాయి. ఇలా మధ్యలో ఒక ప్లేట్ అయితే అరేంజ్ చేసుకున్నాం. సెంటర్లో తమలపాకులన్నీ దాని చుట్టూ ఇలా అరేంజ్ చేసుకుని, గుత్తు పువ్వులు అయితే ఇలా విడదీసి చుట్టూ కార్నర్లో ఇలా రౌండ్ ప్లేట్కి కార్నర్లో చుట్టూ పెట్టి, ఆకుకి మధ్యలో ఇలా ఫ్లవర్స్ కొన్ని డెకరేట్ చేశాను. ఇప్పుడు తమలపాకుల్లో ఒక్కొక్క క్యాండిల్ అయితే పెట్టాను. కలర్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటితో డెకరేట్ చేశాను. మధ్యలో సెంటర్లో అయితే వాటర్ వేసి వాటర్ తీయేసి పెడదాం అనేసి అనుకున్నా అండి. ఫైనల్ లుక్ అయితే అలా వచ్చింది. ఈలోపు పిల్లల క్రాకర్స్ అన్నీ ఏమేమి వచ్చినాయి అని తీసి అవి నాకు ఇవి నీకు అని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. చాలా వెరైటీ, ఆ సంవత్సరం చాలా వెరైటీ అయితే వస్తున్నాయండి. క్రాకర్స్ చాలా బాగుంటున్నాయి. పికాక్ ఫెదర్ లాగా చిచ్చుబుడ్లు అవి చాలా బాగా వచ్చాయి వెరైటీస్. పిల్లల చేత ఈవినింగ్ 6 అయిన తర్వాత దివిటీలు కొట్టిస్తామండి. ఇలా గోంగూర చెట్లను తీసుకుని వాటికి క్లాత్తో ఒత్తులు ప్రిపేర్ చేసి ఆయిల్లో నానబెట్టుకుని, ఆ ఒత్తులు గోంగూర చెట్లకి కట్టి వెలిగించి దివిటీలు అయితే కొట్టిస్తారు చిన్నపిల్లల చేత. ఇలా చేయడం వల్ల పిల్లలకి దిష్టి అంతా పోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారండి. మా చిన్నప్పటి నుంచి కూడా అందరికీ, చిన్నపిల్లలందరికీ కూడా ఇలా దీపావళి రోజు నాడు దివిటీలు కొట్టిస్తాం. ఇలా గోంగూర చెట్లకి పొడవైన ఒత్తులు, క్లాత్తో ప్రిపేర్ చేసుకున్న ఒత్తులు అయితే కట్టి 3 వేస్తారు. అవి వెలిగించి నేల మీద 3 సార్లు కొట్టి వెలిగించి 3 సార్లు కొట్టి పడేస్తారు. ఇలా వెలిగించి పాట పాడుతూ, దిబ్బి దిబ్బి దీలా మాస మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద కర్ర పుట్టుక్కు దెబ్బ అని చెప్పేసి పాట పాడుతూ ఆ గోంగూర చెట్లు అలా వదిలేసి లోపలికి తీసుకెళ్తారు. పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి నోరు తీపి చేస్తారు. ఇవి అయితే పారే వాటర్లో కానీ పచ్చని చెట్టు దగ్గర కానీ వేస్తారు. అవి వేసేసిన తర్వాత దీపాలకి పూజ చేస్తారు. ఇలా ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, ప్రసాదం పెట్టి ముందు దీపానికి పూజ చేసి అప్పుడు మిగిలిన దీపాలన్నీ వెలిగించుకుంటా అండి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టి దీపానికి. ఇప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా దీపాలు వెలిగిస్తారు. దూరంగా ఉండి పిల్లలు కూడా జాగ్రత్తగా దీపాలు వెలిగించడం నేర్చుకుంటున్నారండి. జాగ్రత్తగా దూరంగా ఉండి వెలిగించారు అన్నీ. పల్లెటూరులో ఇలా పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి కదండి. ఇలా అరుగుల నిండా దీపాలు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. మహాస్య కూడా వెలిగించేస్తుంది దీపాలు. ఇందాక డెకరేట్ చేసిన దాంట్లో వాటర్ దియాస్ పెట్టాం కదా, వాటర్ దియాస్లో వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. వాళ్ళకైతే అదొక మ్యాజిక్లా అనిపించి చాలా బాగా నచ్చాయండి. ఈ వాటర్ దియాస్ అయితే చాలాసేపు అలా వెలుగుతూనే ఉన్నాయి. చుట్టూ పెట్టిన క్యాండిల్స్ కూడా వెలిగించారు. ఇద్దరు ఇంట్రెస్ట్గా నేను వెలిగిస్తానంటే చుట్టూ ఉన్న క్యాండిల్స్ కూడా వెలిగించేశారు. ఇలా వెలిగించిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగా వచ్చిందండి. లుక్ అయితే ఇలా వచ్చింది ఫినిషింగ్. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. దీపాలన్నీ వెలిగించడం అయిపోయినాయి.
డెకరేషన్ చేసిన దగ్గర పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక పిల్లలు కంగారు పడిపోతున్నారు క్రాకర్స్ కాల్చుదామని. క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసారు. చాలా బాగా వచ్చాయండి క్రాకర్స్ కూడా, చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా మందులు కాల్చడం పొల్యూషన్ అయినా కానీ కొన్ని స్వీట్ మెమరీస్ కోసం కొన్ని పనులు చేయాలనిపిస్తుంది కదండి. పిల్లల హ్యాపీనెస్ కోసం కొన్ని తప్పదు. చిచ్చుబుడ్లు అవి కూడా చాలా బాగా వచ్చాయి. పికాక్ ఫెదర్ అన్నీ వచ్చాయండి, అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇదేనండి మా దీపావళి సెలబ్రేషన్స్ మా విలేజ్లో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు మేము క్రాకర్స్ ఎలా కాల్చుకున్నామో చూసేయండి.